అదొక నిరుపేద దేశం. అందులో అందమైన మహల్. అది బయటకు మాత్రమే, లోపల మాత్రం లక్షలాది మంది అస్థిపంజరాలు, గోడలపైన రక్తపు మరకలు, పిచ్చిరాతలు కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ నివసించేది ఒక మానవ మృగం. అతనే ఈదీ అమీన్. ఉగాండాలో ఉన్న కబాకా ప్యాలెస్ ఇతని నివాసం. శవాలను చంపి గంటలకు గంటలు శవాలతో మాట్లాడుతూ కూర్చునేవాడితను. అంతేకాదు, అదే శవాలను లొట్టలేసుకుని మరీ తినేవాడు. ఇతను నరమాంస భక్షకుడనే వార్త బయటకు వచ్చినప్పుడు అక్కడి ప్రజలు అతన్ని దయ్యం, మృగం, క్రూరుడు, ఆఫ్రికా హిట్లర్ అని కూడా పిలవడం ప్రారంభించారు. కానీ ప్రజలు అతనికి తమ బాధను తెలియచేసేందుకు గాని తమ నిరసన వెల్లడించే ధైర్యం గాని చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని చంపుకు తింటాడో తెలీదు. అందుకే అతను క్రూరుడు, దుర్మార్గుడనే విషయం ఉగాండా ప్రజలకు తెలిసినప్పటికీ అతనిపై గొంతు ఎత్తే ధైర్యం ఎవరికీ లేదు. అతడు దాదాపు 6 లక్షల మంది అమాయక ప్రజలను క్రూరాతి క్రూరంగా పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసుడి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ స్టోరీ కాస్త భయానకంగా ఉండబోతుంది. దయచేసి భయపడే వాళ్ళు, చిన్నపిల్లలు ఈ స్టోరీని స్కిప్ చేసేయండి. లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. మన పురాణాల్లో నరులను తినేవారిని నరమాంస భక్షకులని, రాక్షసులని చెప్తారు. నిజ జీవితంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు అడవుల్లో నరభక్షకులు ఉండేవారని, ఇప్పటికీ ఆఫ్రికన్ అడవుల్లో వీరు నివసిస్తున్న కొంత మార్పు వల్ల వారు సైతం నరమాంసం తినటం మానేశారని చెప్తారు. అయితే మానవ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘటన ఒకటి ఉంది. అదే ఈదీ అమీన్ క్రూరమైన చరిత్ర. ఇతను ఉగాండా దేశ అధ్యక్షుడు. ఇతను నరమాంస భక్షకుడిగా మారి మనుషుల మాంసాన్ని తిని అనంతరం వారి తలలను తన ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. అప్పట్లో ఈ అధ్యక్షుడి కథ ఓ సంచలనమే. ఉగాండా అధ్యక్షుడు అమీన్ వీడు పరమ దుర్మార్గుడని చెప్పవచ్చు. ఎందుకంటే తన తిండి కోసం 6 లక్షల మందిని చంపేశారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, అతను నరమాంస భక్షకుడనే విషయం ప్రజలకు తెలిసినప్పటి నుండి భయంతో కూడిన ప్రేమ, భక్తితో ఉండటం ప్రారంభించారు. అంతేకాదు, ప్రజలు అతనికి తమ బాధను తెలియచేసేందుకు గాని తమ నిరసనను వెల్లడించే ధైర్యం కాని చేయలేదు. ఎందుకంటే అతను క్రూరుడు, దుర్మార్గుడనే విషయం ఉగాండా ప్రజలకు ఈ విషయం తెలుసు. కానీ అతనిపై గొంతు ఎత్తే ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే ఒక్కసారి ఈదీ అమీన్కు వ్యతిరేకంగా కొందరు గళం విప్పితే వారికి బహిరంగంగా శిక్ష విధించాడు. ఆ నిరసనకారులను చెక్క స్తంభాలకు కట్టి అనంతరం నోటికి, కళ్లకు నల్లగుడ్డ చుట్టి ఆపై బుల్లెట్లతో కాల్చారు. అనంతరం ఈ వ్యక్తుల మృతదేహాలను ట్రక్కులో ఎక్కించి అమీన్ వద్దకు తీసుకుని వెళ్లారు. అప్పుడు ఆ మృతదేహాలతో వివిధ వంటలను చేసుకుని తిని అమీన్ తన ఆకలిని తీర్చుకున్నాడట. ఇదిలా ఉంటే ఒక నరమాంస భక్షక మృగం దేశానికి రాష్ట్రపతి ఎలా అయ్యిందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది కదా. ఎస్, అదే చెప్పబోతున్నాను. ఈదీ అమీన్ ఆర్మీ బట్లర్గా పనిచేస్తూ అదే దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఉగాండా సైన్యంలో వంట మనిషిగా పనిచేసిన ఈదీ అమీన్ చాలా తెలివైనవాడు. అంతేకాదు, చాలా ప్రమాదకరమైనవాడు కూడా. అతను భారీ కాయంతో నల్లగా తారు డబ్బాలాగా ఉంటాడు. అతని శరీర తీరు అతని పురోగతికి మొదటి మెట్టు అయింది. ఎత్తు 6 అడుగుల 4 అంగుళాలు, బరువు దాదాపు 160 కిలోలు. సైన్యంలో పనిచేస్తున్న సమయంలో బాక్సింగ్ క్రీడాకారుడిగా చేరాలని ప్రయత్నించాడు ఈదీ అమీన్. సక్సెస్ గా రింగులోకి అడుగుపెట్టి వరుసగా 9 సంవత్సరాలు ఉగాండా నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచాడు ఇతను. ఇది అతనికి సైన్యంలో ప్రమోషన్ పొందడానికి సహాయపడింది. ఈ విధంగా 1965 నాటికి అమీన్ ఉగాండా సైన్యానికి జనరల్ అయ్యాడు. ఆర్మీ జనరల్ అయిన తర్వాత ఈదీ అమీన్ ఉగాండా అధికారంపై దృష్టి సారించాడు. ఈదీ అమీన్ ను విశ్వసించిన ఉగాండా ప్రధానమంత్రి మిల్టన్ ఓబోటే జనవరి 25, 1971న సింగపూర్లో ఉన్నప్పుడు అతను తన ప్రధానమంత్రి నమ్మకాన్ని చిన్నాభిన్నం చేసి రాజధాని కంపాలాలో రక్తపు తిరుగుబాటు చేశాడు. కేవలం 3 గంటల సైనిక చర్యలో దేశం మొత్తం అధికార పగ్గాలు ఈదీ అమీన్ చేతుల్లోకి వచ్చేశాయి.
జనవరి 25, 1971 ఆఫ్రికాకు మాత్రమే కాదు, మొత్తం మానవాళికి కూడా ఈరోజు బ్లాక్ డేగా నిలిచింది. ఎందుకంటే నరమాంస భక్షకుడు అమీన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తన రక్తపు దాహాన్ని ప్రజలకు రుచి చూపించడం ప్రారంభించాడు. అతనిలోని వికృత రూపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొచ్చాయి. అమీన్ తనను తాను దాదాగా అభివర్ణించుకుని ఉగాండాలో తనని వ్యతిరేకించిన వారికి బహిరంగంగా మరణశిక్ష విధించాడు. అయితే అమీన్ మ్యాన్ ఈటర్ అనే రహస్యాన్ని మొదట అతని వైద్యుడు కిబో రింగోటా బయటపెట్టాడు. ఒకసారి డాక్టర్ కిబో రింగోటా ఫ్రిడ్జ్ నుండి ఐస్ తీసుకోవడానికి అమీన్ కిచెన్కి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ తెరవగానే డాక్టర్ షాక్ తిన్నాడు. 2 మానవ శరీరాలను ఫ్రిడ్జ్లో ఉంచారు. డాక్టర్ కిబో అక్కడ ఉన్న మరికొందరు సిబ్బందితో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకున్నాడు. అమీన్ ఫ్రిడ్జ్ ఎల్లప్పుడూ మానవ అవయవాలతో నిండి ఉంటుందని తెలుసుకున్నాడు. ఇక 1975లో ఈదీ అమీన్ తన మాట వినని దేశ ప్రధాన న్యాయమూర్తిని హత్య చేశాడని ఈదీ అమీన్ స్వయంగా అతడికి చేరుకుని పోస్టుమార్టం పూర్తి కాగానే తనను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరాడని, ఆపై ప్రధాన న్యాయమూర్తి మాంసాన్ని తిన్నాడని చెప్తారు. అమీన్ ఉగాండాని 8 సంవత్సరాలు పాలించారు. ఈ సమయంలో పొద్దున్న లేస్తే చాలు ఉగాండా వీధుల్లో అనేక మృతదేహాలు కనిపిస్తూనే ఉండేవి. అమీన్ పాలనా సమయంలో ఉగాండాలో 6 లక్షల మందిని చంపాడని అంచనా. ఇది అమీన్ క్రూరమైన వాడు మాత్రమే కాదు, దుర్మార్గుడు కూడా. ప్రభుత్వ డబ్బులతో తరచూ పార్టీలు ఇచ్చేవాడు. 6 మందిని వివాహం చేసుకున్నాడు. వీటిల్లో 5 పెళ్లిళ్లు రాష్ట్రపతి అయిన తరువాత జరిగాయి. అమీన్ తన 6 భార్యల ద్వారా 45 మంది సంతానాన్ని కన్నాడు. అంతేకాదు అతని అంతఃపురంలో 35 మందికి పైగా మహిళలున్నారు. వారు 100 మందికి పైగా పిల్లలకు జన్మనిచ్చారు. అయితే అమీన్ 2వ భార్య కే అడోరా తన భర్త నరమాంస భక్షకుడని తెలుసుకున్నప్పుడు అతనిని ద్వేషించడం ప్రారంభించింది. తర్వాత ఆమె తన వైద్యునితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకునే ఈదీ అమీన్ కే అడోరాను దారుణంగా హతమార్చాడు. అంతేకాదు గర్భంతో ఉన్న మహిళలను సైతం హతమార్చి ఆ శవాలతో గంటల కొద్దీ మాట్లాడుతూ కూర్చునేవాడట. ప్రపంచం మొత్తానికి ఈదీ అమీన్ దుర్మార్గాలు తెలిసిపోయాయి. దీంతో ఈదీ అమీన్ ను ప్రపంచ దేశాలు అసహ్యించుకోవడం ప్రారంభించాయి. అయితే ఈదీ అమీన్ మాత్రం భారతదేశ ప్రజలను ఎక్కువగా ద్వేషించాడు. అతను ఉగాండా నుండి 1,00,000 మంది భారతీయులను తరిమివేశాడు. వాస్తవానికి ఉగాండా బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో వేలాది మంది భారతీయులను ఉగాండాకు తరలించారు. దీంతో వారు అక్కడే స్థిరపడ్డారు. తమ సామర్థ్యం ఆధారంగా వారు ఉగాండా ఆర్థిక వ్యవస్థలో తమ ఆధిపత్యాన్ని స్థాపించారు. అమీన్ అధికారంలోకి రాగానే మొదట అక్కడ నివసిస్తున్న భారతీయులని టార్గెట్ చేశాడు. 1972 ఆగస్టు 4న భారతీయులందరూ 2 సూట్ కేసులతో 90 రోజుల్లో ఉగాండా విడిచి వెళ్లాలని ఈదీ అమీన్ ఉత్తర్వులు జారీ చేశాడు. ఉగాండా ప్రజలకు మాత్రమే తమ దేశంలో ఆస్తి హక్కు ఉందని వెల్లడించాడు ఈ దుర్మార్గుడు. దీంతో అమీన్ ఉత్తర్వులు ఉగాండాలో నివసిస్తున్న భారతీయులలో ప్రకంపనలు సృష్టించింది. తమ వ్యాపారాలను వదిలి బ్రిటన్కు పారిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ భారత ప్రధాని. ఈదీ అమీన్ ను ఆమె హెచ్చరించింది. కానీ ఆమె హెచ్చరికలు ఈ నియంతపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అంతేకాదు అమీన్ నిరంకుశంగా మారి ఇజ్రాయెల్ విమానాలను హైజాక్ చేశాడు. కొన్నిసార్లు అమెరికాను బెదిరించాడు. ఇతనికి లియాబీ నియంత కల్నల్ గడ్డాఫీ మద్దతు ఉంది. అక్టోబర్ 30, 1970న అమీన్ సైన్యం ఉగాండా పొరుగు దేశం టాంజానియాపై దాడి చేసింది. గడాఫీ అమీన్ సైన్యానికి సహాయం చేయడానికి లిబియా సైన్యాన్ని పంపాడు. టాంజానియాతో 6 నెలల పాటు యుద్ధం కొనసాగింది. అప్పుడు టాంజానియా సైన్యం ఉగాండా సైన్యాన్ని తిప్పికొట్టి 10 ఏప్రిల్ 1979న ఉగాండా రాజధాని కంపాలలోకి ప్రవేశించింది. అమీన్ నిరుత్సాహానికి గురై తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడు. ఉగాండాను శాశ్వతంగా విడిచిపెట్టాడు. దీంతో తన స్నేహితుడు కల్నల్ గడాఫీ నుండి ఆశ్రయం పొందేందుకు మొదట లిబియా చేరుకున్నాడు. ఆపైన సౌదీ అరేబియా చేరుకున్నాడు. అమీన్ సౌదీ అరేబియాలో జెడ్డా నగరంలో 24 సంవత్సరాలు నివసించాడు. ఈ నియంత 20 జూలై 2003న మరణించాడు. ఉగాండా ప్రజలు అమీన్ ను ఎంతగా ద్వేషించారంటే అతని మృతదేహాన్ని తమ దేశంలో ఖననం చేయడానికి కూడా అనుమతించలేదు.